నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. సిబ్బంది ఎన్నికల సామాగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. జిల్లాలోని 3 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఓటర్ లిస్టులు, ఇతర సామాగ్రితో పోలింగ్ నిర్వహణకు సిద్దమవుతున్నారు. నిజామాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా సిబ్బంది తరలిపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది నిజామాబాద్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఇక్కడ పోలింగ్ సిబ్బంది మొత్తం తమ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే తమ కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఓటర్ లిస్టులతో పాటు బ్యాలెట్ పత్రాలను, అలాగే బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వివరాలన్నీ కూడా సిబ్బంది సిద్ధం చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం, ఇది రేపు జరగబోయే పోలింగ్ సంబంధించిన బ్యాలెట్ పత్రం. ఇది అంటే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా అభ్యర్థులు ఓటుకు వినియోగించుకునేందుకు ఈ బ్యాలెట్ పత్రాలను ఉపయోగించబోతున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో రేపు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 31,571 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరంతా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోబోతున్నారు. అలాగే 3,751 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. అంటే ఈ ఉపాధ్యాయులంతా కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు. ఈ మొత్తం వీరికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలకు గాను 89 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 89 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం 450 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. మరో 20% మంది సిబ్బందిని అదనంగా ఉంచారు. అలాగే దీనికి సంబంధించి మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా భారీ భద్రత ఏర్పాటు చేసింది. అయితే సున్నిత ప్రాంతాలు, అతి సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక ఫోర్సులను నియమించారు. అలాగే ప్రత్యేక పోలీసు బలగాలను నియమించారు. ఈపాటికే పోలీసు బలగాలు కూడా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలిపోయాయి. మరోవైపు అధికార యంత్రాంగం ఈ బ్యాలెట్లకు సంబంధించి, అలాగే పోలింగ్కు సంబంధించిన సామాగ్రిని కూడా సిద్ధం చేస్తున్నాయి. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 50 మంది పోటీ పడుతున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది బరిలో ఉన్నారు. అయితే ఇవి అభ్యర్థుల తరఫున ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులే ప్రధాన పోటీదారులు ఉన్నారు. అలాగే కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్లో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్లో జరిగిన సభలో పాల్గొన్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. అలాగే బీజేపీ అభ్యర్థి తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. బోధన్లో, నిజామాబాద్లో, అలాగే కామారెడ్డిలో కూడా కిషన్ రెడ్డి పర్యటన కొనసాగింది. ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచార పర్వాన్ని నిర్వహించారు. మొత్తానికి ఈ హోరాహోరీ జరిగిన ఈ పోరులో ప్రతిష్టాత్మక విజయం కోసం మాత్రం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా పోలింగ్ ఎలా ఉండబోతోంది, ఫలితం ఎలా ఉండబోతోంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబినాంధ్రజ్యోతి, నిజామాబాద్.